చాలా చోట్ల భారీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో కూడా ఈ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లోని 412 డివిజన్లు 116 మున్సిపాలిటీలను 2569 వార్డుల్లో కూడా ఈ పోలింగ్ జరుగుతోంది. ఇక పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. దాదాపు 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటేయడానికి సమయం ఉంది. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో కూడా ఈ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల నిర్వహణ కోసం 1379 మంది రిటర్నింగ్ అధికారులు అయితే ఉన్నారు. 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈ ఎన్నికలకు సంబంధించి. మొత్తంగా కూడా ఇక్కడ పురుషులు 25.61 లక్షల మంది, మహిళలు 26.80 లక్షల మంది ఉన్నారు. సో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరిలో పురుషులు 25.61 లక్షల మంది ఉన్నారు, మహిళలు 28.80 లక్షల మంది ఉన్నారు. సో ఎన్నికల నిర్వహణ కోసం 1379 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు ఎన్నికల కోసం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు కూడా ఈ పోలింగ్ సాగుతోంది. మనం ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొత్తగూడెంలో కూడా ఓటర్లు ఓటు వేసిన తర్వాత మేము ఓటు వేసామంటూ కూడా స్క్రీన్ కి చూపిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అంటున్నారు. అలాగే ఎల్లంపేటలో కూడా క్యూ లైన్ లో కూడా అక్కడ ఓటర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. మహిళలు పురుషులు సెపరేట్ లైన్స్ లో కూడా ఉంటూ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. అలాగే నిజామాబాద్ లో చూస్తున్నాము, కొంతమంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడ ప్రశాంతంగా కూడా ఓటింగ్ సరళి సాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక సంగారెడ్డిలో కూడా కొన్ని చదురుమదురు ఘటనలు మినహా కూడా అక్కడ కూడా ప్రశాంతంగా అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జోగిపేటలో కూడా పోలీసుల తీరుపై కూడా అక్కడ కొంతమంది ఒక మహిళ కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకునేంతవరకు మన కరెస్పాండెంట్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది ఓటర్లపై కూడా దాడి చేస్తున్నారంటూ కూడా సంగారెడ్డిలో ఇప్పటివరకు వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఉంది. అలాగే హనుమకొండలో మనం చూస్తున్నాము, ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా సాగుతోంది. డోర్నకల్లో కూడా అదే విధంగా కూడా ఇప్పటివరకు కూడా క్యూ లైన్ లో కూడా వెడుతూ ఉన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి.